శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరీయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. శ్రీమద్ భగవద్గీత మన 10వ అధ్యాయంలో విచారణ చేసుకుంటున్నాం. 19వ శ్లోకం. హంతతే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. అర్జునుడు భగవంతుని యొక్క విభూతులను అడిగాడు. అంటే సగుణ బ్రహ్మ, సగుణ బ్రహ్మ అంటే మాయా విశిష్ట స్వరూపమైనటువంటి బ్రహ్మ చాలా స్పష్టంగా నీ యొక్క స్వరూపం ఎక్కడెక్కడ ప్రకటింపబడుతూ ఉన్నదో అది తెలిస్తే నాకు మరింత నా యొక్క మనస్సు చంచలత్వంగా ఉంటుంది. ఆ చంచలత్వం లేకుండా అక్కడ చూచిన వెంటనే ఇది భగవంతుని యొక్క స్వరూపం, ఈ భగవంతుని యొక్క స్వరూపము అనేటువంటి భావన ఎప్పుడైతే వచ్చేస్తుందో అప్పుడు ఖచ్చితంగా నేను నా మనస్సు ఇంకా చలనము లేకుండా స్థిరంగా నిలుస్తుంది. అందుకొరకు నీ యొక్క వైభవం ఎక్కడెక్కడ ప్రకటింపబడుతూ ఉందో అది చెప్పుము అని చెప్పి అడిగాడు. అడిగితే దానికి భగవంతుడు హంతతే కథయిష్యామి. హంత ఏం చెప్పమంటావయ్యా, నా గురించి ఏం చెప్పమంటావు అని భగవంతుడు, సరే నువ్వు అడిగినావు కాబట్టి నేను చెప్తాను. హంతతే కథయిష్యామి. కథయిష్యామి నా యొక్క వైభవం ఎక్కడెక్కడ ప్రకటింపబడిందో దాని గురించి నేను చెప్తాను. దివ్యా హ్యాత్మ విభూతయః, దివ్యమైనటువంటిది నా తత్వం ఎక్కడెక్కడ చాలా స్పష్టంగా ప్రకటింపబడుతూ ఉందో అదన్నిటిని కూడా నేను చెప్తాను. ప్రాధాన్యతః, నా యొక్క వైభవం గురించి చెప్పాలంటే నేను లేని ప్రదేశమే కించిత్ కూడా లేదు, నేను లేని ప్రదేశం కించిత్ కూడా లేదు. అయినా నువ్వు అడిగినావు కాబట్టి ప్రాధాన్యతః అంటే ఎక్కడెక్కడ ప్రాధాన్యంగా ఉందో దానిని గురించి చెప్తాను. కురుశ్రేష్ఠ,
హే కురుశ్రేష్ఠ. కురుశ్రేష్ఠుడు అర్జునుడు, కురుశ్రేష్ఠుడు. కురువంశంలో ఎంతమంది ఉన్నారు? 106 మంది. అందరూ కౌరవులే. అయితే అదంతా కూడా దాంట్లో అందరికంటే ప్రాధాన్యం ఎవరంటే అర్జునుడు. ఎందుకు అర్జునుడు? ధర్మరాజు కావచ్చు కదా అంటే, ధర్మరాజు యుద్ధము జరిగిన తరువాత పశ్చాత్తాపపడ్డాడు. పాపం అందరూ చనిపోయినారే, ఇంకా ఏంది రాజ్యం పరిపాలించడము, పాపం అందరూ ఎంత పరిస్థితి ఏంది అని యుద్ధం అనంతరం అందరూ చనిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ గురించి పశ్చాత్తాపడ్డాడు ధర్మరాజు. అర్జునుడు యుద్ధమునకు ముందే పశ్చాత్తాపడ్డాడు. అంటే ఏంటి? ఏదైనా సరే మనం ఒక విషయం జరిగిపోయిన తర్వాత పశ్చాత్తాపడ్డామని అనుకుంటే, అయ్యయ్యో నేను అట్లా చేయకుండా ఉండాల్సింది అని జరిగిపోయిన తర్వాత అనుకుంటే ఏం ప్రయోజనం? జరిగిపోయిన తర్వాత అనుకుంటే ప్రయోజనంలా, జరగక ముందే మనము భావించి, మనం ముందే గన ఒకవేళ దానికి సంబంధించి ఆలోచించి ఎట్లా చేయాలా, ఏం చేయాలా, దీనికి ఎట్లా అనేటువంటిది దానికి పరిష్కారాన్ని కనుగొని ఆ మార్గంలో ప్రయాణం చేస్తే అది చాలా ఉత్కృష్టమైనటువంటి స్థితిని కలిగిస్తుంది. అర్జునుడు ఆ పని చేశాడు. యుద్ధానికి ముందే పశ్చాత్తాపడ్డాడు. ఇదంతా అయితే ఎట్లా అని చెప్పి అర్జునుడు పశ్చాత్తాపంతో కృష్ణుణ్ణి ఆశ్రయించినాడు. అందువలన అర్జునుడు శ్రేష్ఠుడు. అందుకని కురుశ్రేష్ఠ. కురువంశంలో ఇంతమంది ఉన్నప్పటికీ అర్జునుడు కురుశ్రేష్ఠుడు అని ఒక్కనెత్తి చూపించినాడు కదా. ఆ ప్రకారంగా ఎంతో నా వైభవము ఎంతో ఉంది. నా వైభవం ఎంతో ఉన్నప్పటికీ దాంట్లో ముఖ్యమైనటువంటిది ఏ విధంగా నీవు కురువంశంలో నువ్వు శ్రేష్ఠుడవో నిన్ను గురించి సపరేట్గా చెప్పడానికి వీలవుతూ ఉందో అదే ప్రకారంగా నా వైభవాన్ని గురించి కూడా నేను ఎక్కడెక్కడ ప్రాధాన్యంగా ఉందో దానిని నేను చెప్తాను. నాస్తి అంతో విస్తరస్యమే. ఇక్కడ చూడండి చెప్తున్నాడు, నా యొక్క తత్వం ఎంత విస్తరించి ఉంది అనే విషయం చెప్పాలంటే ఎంతని చెప్తావు? చెప్పడానికి వీలు కాదు. సరే, ఆచార్యుల వారు చూడండి భాష్యము. సరే, ఇప్పుడు నీ కొరకు దేవలోకమునందు ఆకాశము వంటి పరబ్రహ్మయందు ఉండే అంటే అప్రాకృతములైన నా విభూతులు ఏవి కలవో వాటిని చెప్పెదను. విభూతయ అనేది ప్రథమా విభక్తి గనుక యాహ తాహ అని అధ్యాహారము చేసి అన్వయించాలి. కురువంశీయులలో శ్రేష్ఠుడవగువో అర్జునా. ఇక్కడ ఏమంటున్నానంటే దేవలోకమునందు అప్రాకృతములైన నా విభూతులు ఏవి కలవో. అప్రాకృతములు, ప్రాకృతము అప్రాకృతము అని 2 రకాలు. ఇక్కడ ఇప్పుడు చూడండి, కరెంట్ అంటే కరెంటు వైర్లో ఉంటుందా ఉండదా? మొత్తం కరెంటు వైర్లో ఉంటే వైర్లో ఉండేది కరెంటు ఉందా లేదా అని మనకేమైనా తెలుస్తుందా? మనకు తెలియదు. అదే బల్బ్ వేసినాం, బల్బ్ కనెక్ట్ చేసి ఉండాం, స్విచ్ వేసిన వెంటనే బల్బ్ వెలుగుతుంది. ఫ్యాన్ స్విచ్ వేస్తే వెంటనే ఫ్యాన్ తిరుగుతుంది. ఏసీ వేస్తే ఏసీ పనిచేస్తుంది. అంటే ఇదేమిటిది? ఇది విశేష రూపంగా ఉంది కరెంట్. ఈ విశేష రూపంగా కరెంటు ప్రకటింపబడుతూ ఉందే, ఇది కరెంటు యొక్క విభూతి అనుకో. ఉదాహరణకు చెప్తున్నా, అంతటా వైరంతా కరెంటు ఉన్నప్పటికీ ఒకానొక ప్రదేశంలో కరెంట్ ఏమవుతుంది? ఆ ఉపాధి ద్వారా ప్రకటింపబడుతూ ఉంది. అదే విధముగా నా యొక్క వైభవము కూడా, అంటే ఈశ్వరుని యొక్క వైభవము కూడా
ఎక్కడెక్కడ నా తత్వము చాలా స్పష్టంగా అనుభూతంలోకి తెచ్చుకుని అక్కడ ప్రకటింపబడిందో దానిని నేను చెప్తాను. తాహ కథయిష్యామి ఇత్యేతత్. కథయిష్యామి, వాటిని గురించి నేను చెప్తాను. కథయిష్యామి అంటే చెప్తాను అని అర్థం. ప్రాధాన్యతో ఎత్ర ఎత్ర ప్రధాన యాయా విభూతి తాం తాం ప్రధానం ప్రాధాన్యత. ఎక్కడెక్కడ ఏదేది చాలా స్పష్టంగా, అంటే ఇప్పుడు సకల జీవులు ఉన్నారు కదా, సకల జీవులు ఉన్నప్పటికీ ఈ సకల జీవులలో ఒకానొకడు ఇప్పుడు ధర్మంగా ఉంటాడు, ఇంకొక అతను ధర్మం గురించి చాలా బాగా చెప్తాడు కానీ ధర్మంగా ఉండడు, ఇంకొక అతను వాడు ధర్మం గురించి అసలు చెప్పడు, అధర్మంగానే ఉంటాడు. ఇప్పుడు మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళు ధర్మంగా అధర్మంగా అన్ని రకాలైనటువంటి వాళ్ళు ఉంటారు. కానీ ఒకానొకడు ధర్మబద్ధంగానే జీవిస్తున్నాడు, శాస్త్రం చెప్పినట్లుగా జీవిస్తున్నాడు. ఏమంటే ఎందుకు జీవిస్తున్నాడు అని మనం ప్రశ్న వేసుకున్నామని అనుకోండి, వాడికి ఆ ధర్మబద్ధమైన జీవితము, శాస్త్రాన్ని ఆచరించాలనేటువంటి దృఢత్వము ఉందే, అది అట్లా ఉందినంటే వాడికి వెనకాల ఏదో కలుగుతూ ఉంటే ఉండాడా, లేకపోతే ఏమీ లేకుండానే వాడు ఊరికే చేస్తున్నాడా అంటే వాడికి ఈ ధర్మ మార్గాన్ని అనుసరించేదాని వలన ఏ అలౌకికమైనటువంటి ఆ పారమాత్మక అనుభూతి అనేటువంటిది ఏదుందో అది వాడు ఏదో పొందుతున్నాడు. ఆ పొందినటువంటి దాన్ని వాడు కొద్ది కొద్దిగా రుచి చూస్తున్నాడు, అందుకని వాడు ధర్మబద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు సత్యహరిశ్చంద్రుడు అండి, సత్యహరిశ్చంద్రుడు అయ్యా ఒక్క మాట చెప్పాయా, ఒక్క మాట చెప్పు, నేను ఇవ్వనని చెప్పాయా, అంతే చాలని అన్నారు. నేను ఇవ్వనని చెప్పను, ఇస్తాను అని అన్నాడు. ఏమంటే ఇస్తాను అని చెప్తే ఇప్పుడు దానికి ఇవ్వాల, తన దగ్గర లేదు, చూడండి ఎట్లా ఉందో, తన దగ్గర లేదు కానీ ఇప్పుడు ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి? అయ్యా నేను ఇవ్వనని ఒక మాట చెప్పాయా బాబు అని అంటాడు నక్షత్రకుడు వెనకంటే ఉండి. కానీ ఇతనేమంటాడు, అయ్యా నేను ఆడిన మాట తప్పను అంటాడు. చూడండి, రాజ్యం పోయింది, భార్యను పిల్లవాడిని వేరే అమ్మాల్సి వచ్చింది, తనంతట తనే ఒక కాటి కాపరిగా కూడా ఉండాల్సి వచ్చింది. అయినా సత్యమనేమన్నా విడిచిపెట్టాడా? ఎందుకు విడిచిపెట్టలేదు అంటే సత్యంలో ఉండేది ఏదో ఆయన ఆ సత్యం యొక్క గొప్పతనం అనేటువంటిది అతనికి ఏదో చవి చూస్తుండబట్టే కదా అతను దాన్ని విడిచిపెట్టకుండా ఉన్నాడు. లేకుంటే అతను ఏం చేసేవాడు, విడిచిపెట్టేసిండేవాడు. అంటే సత్యము యొక్క గొప్పతనమును అతను ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఇవన్నీ పోయినా కూడా, ఏవి రాజ్యం పోయినా, భార్య పోయినా, బిడ్డ పోయినా, ఇంకా వేరేటివి ఏమైనా అయినా కూడా తను ఏమనే మాత్రము ఇబ్బంది పడకుండా, ఏమి ఇబ్బంది పడకుండా తను ఈ సత్య మార్గమును పట్టుకొని దృఢంగా ఉన్నాడు, ఏమైపోయినా పర్లేదు అనేసి. అంటే ఇప్పుడు ఏమిటి, ఆ సత్యతత్వం అనేటువంటిది సత్య హరిశ్చంద్రుని యందు ప్రకటమగ్గుచున్నది. కరెంటు బల్బులో ప్రకటమైందిగా, కరెంటు ఫ్యాన్లో ప్రకటమైందిగా, ఆ విధముగా ఇన్ని జీవరాశులున్నా కూడా ఆ హరిశ్చంద్రుని యందు ప్రకటమవుతుందంటే అర్థమేంటే, హరిశ్చంద్రుడు అక్కడ సత్యమును పట్టుకొని
సత్యానుభూతిని పొందినాడు కాబట్టి అందులో ఆ ఉపాధి నుండి ఏమవుతుందంటే సత్యం యొక్క వైభవం ప్రకటమొగ్గుచున్నది. అంటే ఇప్పుడు అతను సత్యం గురించి తెలుసుకున్నట్లయిందా? తెలుసుకున్నాడు. సత్యం గురించి అతనికి తెలుసు, అందుకనే సత్యాన్ని విడిచిపెట్టడం లేదు. రామచంద్రుల వారు ధర్మబద్ధంగా ఉన్నాడు. అంటే ధర్మం అనేటువంటిది రామచంద్రుల వారి యొక్క సహజత్వమైపోయినది. అందువలన రామచంద్రుల వారు సహజంగా ధర్మబద్ధంగా ఉన్నాడు. అంటే ఆ ధర్మతత్వం అనేటువంటిది తను ఎంత స్పష్టంగా తనకు అనుభూతిలో ఉంటే అతను ధర్మబద్ధంగా ఉన్నాడు. లేకపోతే ఎన్ని కష్టాలు వచ్చినాయి, అన్ని కష్టాల్లో ఏమైనా ధర్మాన్ని ఏమైనా విడిచిపెట్టాడా? అంటే ఏంటి? ధర్మస్వరూపంగా భగవంతుని యొక్క తత్వమును తను ఇక్కడ దృఢముగా ఉన్నాడు అని అర్థం. అట్లా 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 ఉండాడే అవి ప్రాధాన్యతమైనటువంటివి. అంటే అక్కడక్కడంతా కూడా నా యొక్క వైభవమే అక్కడ ప్రకటమగుచున్నది. ఎందుకు? వాళ్ళు నన్ను అలా ఆవిష్కరించుకున్నారు. అంటే వాళ్ళు నా తత్వాన్ని ఒకరు ధర్మబద్ధంగా ఆవిష్కరించుకున్నారు, ఇంకొకరు సత్యరూపంగా ఆవిష్కరించుకున్నారు, ఇంకొకరు జ్ఞానరూపంగా ఆవిష్కరించుకొని ఉంటారు. సుఖమహర్షుల వారు సర్వసంగ పరిత్యాగి. చూడండి, సర్వసంగ పరిత్యాగి తన తన తండ్రి కంటే కూడా ఇంకా గొప్పవాడుగా పేరు వచ్చేటట్లుగా అయ్యింది. అంటే ఎంత గొప్ప జ్ఞాన సంపన్నుడు, ఎంత వైరాగ్య పురుషుడు. అంటే ఆ రూపంగా భగవంతుని యొక్క తత్వం అక్కడ అతనికి అనుభవం అయ్యింది, అలా తెచ్చుకున్నాడు, ఆ రూపంగా ప్రకటమవుతుంది. అందుకని అక్కడి నుంచి అతను దిగజారలేదు. అంటే భగవంతుని యొక్క తత్వం అక్కడ అలా ప్రకటమగుచున్నది. ఇవన్నీ ప్రాధాన్యము. అటువంటి ప్రాధాన్యమైనటువంటివి ఏవేవి ఉన్నాయో అవి నా యొక్క స్వరూపాన్ని నేను చెప్తాను. కథయిష్యామి అహం కురుశ్రేష్ఠ. హే కురుశ్రేష్ఠ, నువ్వే విధంగా అయితే కురువంశములో శ్రేష్ఠుడవో ఆ విధంగా వీళ్ళందరూ కూడా భగవంతుని యొక్క తత్వమును చవిచూచి భగవద్ అనుభూతిని పొంది ఆ అనుభూతి తత్వంలో స్థిరముగా ఉన్నటువంటి వాళ్ళు. దాన్ని నేను చెప్తాను. అశేషతః తు వర్షశతేనాపి న శక్యా వక్తుం. భగవంతుడు చెప్తున్నాడు, నా గురించి పూర్తిగా చెప్పాలంటే వర్షశతేన 100 సంవత్సరముల పాటు చెప్పుకుంటానే ఉంటే కూడా నా యొక్క వైభవం చెప్పుటనేటువంటిది అయిపోదు. న శక్య వక్తుం యతో న అస్తి అంతో విస్తరస్య మే మమ విభూతినాం ఇది అర్థః. కాబట్టి నా విభూతిని గురించి స్పష్టంగా చెప్పాలనంటే అది అయిపోయేది కాదు. చెప్తూ ఉంటే వస్తూనే ఉంటుంది. ఒక కవి ఏమని వర్ణించాడంటే, సముద్రములో ఉన్నటువంటి జలము అంతా కూడా ఇంకుగా చేసి ఈ చెట్లన్నింటినీ కలముగా చేసి, భూమిపైన ఉన్నాయి కదా చెట్లు, ఆ చెట్లంతా కలం అంటే రాసే పెన్నులుగా చేసి, దానికి ఇంకేమిటంటే సముద్రంలో ఉండేటువంటి జలమే ఇంకు చేసి భగవంతుని గురించి రాయడం మొదలు పెడితే ఈ ఈ ఈ కలములు అయిపోతాయి, ఆ ఇంకు అయిపోతుంది, కానీ భగవంతుని యొక్క వైభవం మాత్రం అయిపోదు అని చెప్పినారు ఒక కవి వర్ణించినాడు. కాబట్టి భగవంతుడు కూడా ఏమంటున్నాడు, నా యొక్క తత్వాన్ని పూర్తిగా చెప్పడము ఎవరికి కూడా సాధ్యం కాదు అని చెప్పి తర్వాత చెప్తున్నాడు. ఇంకా నా ఉండేటువంటి కొన్ని విభూతులు, ముఖ్యమైనటువంటి విభూతులు నేను నీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఇవంతా తెలియజేస్తున్నాడు అంటే సగుణ బ్రహ్మ. మీరు చూసుకోండి, ఇక్కడ
సగుణ బ్రహ్మను బాగా స్పష్టంగా పట్టుకునే దాని కొరకు ఇక్కడ చెప్తున్నాడు. అంతేగాని ఇవి ఇవి ప్రాధాన్యమని కాదు, ఇదే ప్రాధాన్యమని కాదు. ఇక్కడిక్కడ నా వైభవం ప్రకటమగుచున్నది. ఏమండి, ఇప్పుడు కట్టెలు ఉన్నాయండి. కట్టెలో అగ్ని ఉందా లేదా? కట్టెలో అగ్ని ఉంది. అయితే పచ్చికట్టెలో కూడా అగ్ని ఉంది కదా. పచ్చికట్టెలో కూడా అగ్ని ఉంది. కానీ వెంటనే మనం వెలిగిస్తే వెంటనే వెలుగుతుందా పచ్చికట్టె? వెలగదు. అదే బాగా ఎండిన కట్టె అయితే, బాగా ఎండిన కట్టి బాగా బ్రహ్మాండంగా ఉంది, నువ్వు వెలిగించిన వెంటనే ఏమవుతుంది? అంటుకుంటుంది, బ్రహ్మాండంగా కట్టె వెలగడం ప్రారంభిస్తుంది. అంటే ఇప్పుడు కట్టెలో అగ్ని ఉంది, అగ్ని ఇప్పుడు ఏమైంది? ప్రకటమవుతుంది. పచ్చికట్టెలో కూడా అగ్ని ఉంది, కానీ ప్రకటమగుటలేదు. అదే ఎండుకట్టు కూడా వేరేది కూడా ఇంకొకటి ఉంది, దాంట్లో కూడా అగ్ని ఉంది, కానీ అది కూడా ఇప్పుడు ప్రకటమగుటలేదు. ఎందుకు? ఎక్కడెక్కడ నీ యొక్క అగ్ని సంపర్కం కలిగిందో అక్కడ మాత్రమే ప్రకటమగుతూ ఉన్నది. అదే విధముగానే అగ్ని అంతటా అన్ని కట్టెల్లో ఉన్నప్పటికీ ఏ ఏ కట్టెకు అగ్ని సంపర్కం కలిగిందో అక్కడ మాత్రమే అగ్ని ప్రకటమగుచున్నట్లుగా ఇక్కడ కూడా భగవంతుని యొక్క వైభవము సర్వము నిండి ఉన్నప్పటికీ, ఈశ్వరుని యొక్క వైభవం, ఈశ్వరుడు అంటే ఇక్కడ మాయా విశిష్ట స్వరూపుడు అంటే ఈశ్వరుడు, సగుణ బ్రహ్మ అని అంటారు దాన్ని. సగుణ సాకారం అని అంటే ఏమంటే ఒక రూపం, విగ్రహ రూపంగా ఉండేటువంటి ఇప్పుడు రాముడు, కృష్ణుడు, గోవిందుడు అనేటువంటివి సగుణ సాకారములు. ఇక్కడ సగుణ సాకారాన్ని గురించి చెప్పట్లేదు, సగుణ బ్రహ్మను గురించి చెప్తున్నాడు. సగుణ బ్రహ్మ అనేటువంటిది అది ఉన్నదో ఆ సగుణ బ్రహ్మ ఎక్కడెక్కడ ఎవరెవరైతే నా గురించి తెలుసుకున్నారో బాగా స్పష్టంగా, అక్కడ నా వైభవం ప్రకటింపబడినటువంటి దాన్ని నేను ఇక్కడ చెప్తున్నాను. కొన్నింటిని తెలుసుకో. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యంచ భూతానామంత ఏవ చ. తర్వాత 20వ శ్లోకం. ఒక నిమిషం. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యంచ భూతానామంత ఏవ చ. నిద్రను అనగా తమోగుణమును అజ్ఞానమును జయించిన ఓ అర్జున, నేను సకల ప్రాణుల హృదయములో నిలిచి ఉన్న ఆత్మను, ప్రాణుల యొక్క ఆది మధ్యము మరియు అంతము కూడా నేనే. గుడాకేశ అని ఇక్కడ అర్జునుడిని సంబోధిస్తున్నాడు. గుడాకేశ, గుడాక అంటే నిద్ర, గుడాక అంటే నిద్ర. తస్య ఈశో గుడాకేశో, తస్య ఈశః అంటే ఈశః అనంటే దానిని శాసించేటువంటి వాడు, నిద్రను శాసించేవాడు, అంటే నిద్రను జయించినవాడు అని అర్థం. అర్జునుడు నిద్రను జయించినవాడు. ఇంకొక అర్థం ఏమిటంటే ఘనకేశ ఇతివా. ఘనకేశ అంటే వెంట్రుకలు. వెంట్రుకలు మిడుముల వరకు ఉంటాయట అర్జునునికి.
మిడిమిల దగ్గర వెంట్రుకలు ఉంటాయా ఎవరికైనా? కింద ఉండవు మిడిమిల దగ్గర. కానీ అర్జునునికి మిడిమిల దగ్గర కూడా వెంట్రుకలు ఉన్నవి. ఎందుకు ఇక్కడ గుడాకేశః అని సంబోధన చేస్తున్నాడంటే, నువ్వు నిద్రను జయించిన వాడవు ఒక అర్థం. రెండో అర్థము, వెంట్రుకలు మొత్తము నిండి ఉన్నటువంటి వాడవు. ఏ విధంగా వెంట్రుకలు నీ శరీరమంతా నిండి ఉన్నాయో ఆ విధముగా నా యొక్క స్వరూపము అంతటా అన్ని జీవుల యందు నిండి నిబిడీకృతమై ఉన్నది. ఒకటి. రెండవది, నువ్వు నిద్రను జయించిన ప్రకారంగా ఎవడైతే అజ్ఞానమును జయిస్తాడో, అంటే అజ్ఞానమును తెలుసుకుని అజ్ఞాన మార్గములో ప్రయాణము చేయకుండా జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తాడో వాడికి మాత్రమే ఇది అర్థమయ్యే విషయము అని చెప్పుట కొరకు ఇది చెప్తున్నాడు. అక్కడ అర్జునుడిని ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క నామంతో పిలుస్తాడు. ఆ నామంతో పిలిచాడు అంటే దాని అర్థము అక్కడ ఏదో ఒకటి వస్తుంది. అలా వచ్చేదాని కొరకే ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట భగవంతుడు. అహమాత్మా గుడాకేశ సర్వభూత ఆశయస్థిత. సర్వభూత ఆశయ సర్వేషాం భూతానాం ఆశయే అంతర్హృది స్థిత నిత్యం ధ్యేయః. సర్వభూతములునండి, అన్ని రకాలైనటువంటి భూతములను మీరు తీసుకోండి. ఏ భూతమైనా తీసుకో, అన్నింటి యొక్క హృదయముల యందు ఆత్మస్వరూపంగా నేనే ప్రకటమై ఉన్నాను. నువ్వు ఏదన్నా తీసుకో, ఇక్కడ దేవతలని, రాక్షసులని, మనుష్యులని, జంతువులని, పశువులని, పక్షులని అట్లా చెప్పట్లే భగవంతుడు. నువ్వు ఏది తీసుకుంటావో తీసుకో, అన్నింటి హృదయముల యందు నేనే ఆత్మస్వరూపంగా ప్రకటమొగ్గుచున్నాను. నేనే ఆత్మస్వరూపంగా ప్రకటమొగ్గుచున్నాను అంటే ఇక్కడ ఎందుకు హృదయముల యందు ప్రకటింపడుతున్నా అంటే హృదయంలో మాత్రం ప్రకటింపడుతున్నాడా, ఇంకా వేరే జాగాలో ప్రకటింపబడుట లేదా అని వస్తుంది మనకి. అట్లా కాదు. భగవంతుడు అంటే ఆత్మస్వరూపము అంతా నిండి నిబిడీకృతమై ఉన్నా ఈ అంతఃకరణం అనేటువంటిది స్వచ్ఛేషు ప్రతిబింబవత్. సూర్యకిరణాలు పడుతున్నాయండి. సూర్యకిరణాలు పడుతూ ఉంటే ఒక నిమిషం, సూర్యకిరణములు పడుతున్నాయి. సూర్యకిరణాలు పడుతూ ఉంటే ఒక పేపర్ ఇట్లా అడ్డం పెట్టామని అనుకోండి, పేపర్ ఇట్లాగే ఉంటుంది. ఆ సూర్యకిరణాలు దీని మీద పడతాయి అంతే. ఏమన్నా దాని ప్రభావం ఏమన్నా ఉంటుందా అంటే ఉండదు. సరే, ఒక ఏదైనా వస్త్రం ఒకటి పెట్టామని అనుకోండి, వస్త్రం కూడా ఇట్లా పెట్టినప్పుడు ఆ వస్త్రం పైన సూర్యకిరణాలు పడతాయి, వెనకాలంతా కూడా నీడ ఏర్పడుతుంది. అదే మీరు ఒక అద్దమును పెట్టారని అనుకోండి, సూర్యకిరణాలకు అడ్డంగా ఇట్లా అద్దం పెడితే అద్దం ఏమవుతుంది, అద్దంలో నుంచి ఈ కిరణాలు ఇట్లా సూర్యకిరణాలు ఇట్లా అద్దం మీద పడినాయి కదా, అవేమవుతాయి, అవి ఇట్లా ఎట్లా పరావర్తనం చెందుతాయి. నువ్వు ఏ వైపు తిప్పితే ఆ వైపు ఏమవుతుంది, వెలుగు పడుతుంది. మరి మిగతా వాటిపైన అంతా ఎందుకు పడినా కూడా అవి రాలేదు? మరి అద్దం నందు మాత్రమే ఎందుకు పడితే ఇట్లా వచ్చింది? సూర్యకిరణాలు అంతా పడుతున్నాయి కదా. సూర్యకిరణాలు అంతా పడుతూ ఉంటే వస్త్రం మీద పడుతూ ఉంది, పుస్తకాల మీద పడుతూ ఉంది, ఇంకా వేరే గోడల మీద పడుతూ ఉంది, రాళ్ళ మీద పడుతూ ఉంది, అంతా పడుతూ ఉంది.
కానీ అద్దం మీద పడితే మాత్రము అద్దం ఎటువైపు తిరిగితే అటువైపు కిరణాలు మళ్ళా ఇట్లా రివర్స్ వస్తున్నాయి. అంటే అర్థం ఏమిటి? అద్దము స్వచ్ఛమైనది. అద్దము స్వచ్ఛమైనది. ఈ కిరణములను పరావర్తనము చేయగలిగే సామర్థ్యం అద్దమునందు ఉన్నది. మిగిలిన వాటి యందు అది లేదు. అదే విధముగానే ఈ భగవత్ స్వరూపం అనేటువంటిది, ఈ హృదయం ఏదైతే ఉన్నదో ఆ హృదయం అద్దము లాంటిది. హృదయము అద్దము లాంటిది. ఈ హృదయము అద్దములాగా ప్రకాశిస్తూ ఈ అద్దమునందు పడినటువంటి ఆ ఈశ్వరుని యొక్క చైతన్య అంటే ఈశ్వరుని యొక్క చైతన్యం దీని మీద పడిన వెంటనే అది ప్రకటింపజేస్తూ ఉంది. కన్నుల ద్వారా తెలుసుకునేట్లు, చెవుల ద్వారా వినగలిగేటట్లు, నోరు ద్వారా మాట్లాడగలిగేటట్లు, చర్మం ద్వారా స్పర్శను చూసేటట్లు, మనస్సు ద్వారా గుర్తించేటట్లు, ప్రాణము ద్వారా జీవించేటట్లు, కాళ్ళ ద్వారా నడిచేటట్లు, చేతుల ద్వారా తీసుకునేటట్లు, ఇవన్నీ చేస్తూ ఉండేది ఆ ప్రతిబింబమే చేస్తున్నది. అంటే ప్రతిబింబం యొక్క ప్రభావం ప్రకటమై ప్రతిబింబమే చేస్తూ ఉందని కాదు ఇప్పుడు ఇక్కడ అర్థం. ప్రతిబింబ రూపంగా వీటన్నింటికి జీవం వచ్చినట్లయి వాటి వ్యవహారాలు నిర్వర్తింపబడుచున్నవి. అది చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ. సర్వభూతాశయస్థిత, సర్వభూతముల యందు ఆ హృదయముల యందు నేనే ప్రకటింపబడుచున్నాను. ఇప్పుడు మనం చూసామని అనుకోండి, ఎవరిని చూసినా, ఏ జీవిని చూసినా, ఏ శరీరాన్ని చూసినా, ఇప్పుడు ఇవంతా ఏమైనాయండి? ఇవంతా ఈశ్వరుని యొక్క స్వభావం అయిందా లేదా? ఈశ్వరుని యొక్క ప్రభావం ప్రకటమవుతున్నట్లయిందా లేదా? ఇప్పుడు మనం ఈశ్వరుని ఎక్కడ పోయి వెతకాలా? నువ్వు గుళ్ళో పోయి అభిషేకం చేస్తేనే అక్కడ నిజంగా నువ్వు భగవంతుని ప్రార్థన చేసినట్లు అవుతుంది. ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు ఇదెవరు? భగవంతుడే కదా చెప్తున్నాడు ఇక్కడ ఈ మాట. భగవంతుడు చెప్తున్నాడనంటే భగవంతుని యొక్క వైభవాన్ని తనే ప్రకటిస్తున్నాడు. సకల జీవుల హృదయములలో భగవంతుని యొక్క స్వరూపమే ప్రకటమగ్గుచున్నది. వాడు శత్రువు కావచ్చు, మిత్రుడు కావచ్చు, బంధువు కావచ్చు, బంధువు కానివాడు కావచ్చు, బ్రాహ్మణుడు కావచ్చు, బ్రాహ్మణుడు కానివాడు కావచ్చు, జ్ఞానం ఉన్నవాడు కావచ్చు, జ్ఞానం లేనివాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అసలు మనిషి కావచ్చు, దేవత కావచ్చు, రాక్షసుడు కావచ్చు, జంతువులు కావచ్చు, పశువులు, పక్షులు, ఏదైనా కావచ్చు. వీటన్నింటి యొక్క హృదయముల యందు ప్రకటింపబడుతుండేది ఈశ్వరుడే. అంటే ఇప్పుడు ఈశ్వరుని గురించి ఏం చెప్పినట్లయిందంటే, నువ్వు ఇంకెక్కడన్నా చూడు, ఏమైనా చూడు, చూచిందంతా ఈశ్వరుడే. ఈశ్వరుడి యొక్క ప్రభావము ప్రకటమగ్గుచున్నది. అహం ఆదిశ్చ మధ్యంచ, ఆది మధ్యము, చ పెట్టాడు. చ అంటే ఆది మధ్యము అంతము కూడా. ఎవరిది? భూతానాం సకల భూతముల యొక్క ఆది, సకల భూతము యొక్క మధ్యము, సకల భూతముల యొక్క అంతము. మీరు ఎక్కడన్నా చూడండి, అంతా నేనే ఉన్నాను, నా వలననే ప్రకటింపబడుచున్నవి. అదంతా నా యొక్క విభూతియే. విభూతి విశేషముగా ప్రకటింపబడుటనే విభూతి అని అంటారు. మామూలుగా విభూతి ఉందే, విభూతి పెట్టుకుంటారే, ఆ విభూతి కాదు ఈ విభూతి. ఆ విభూతి మామూలుగా పిడకలు తెచ్చి ఆ పిడకలను ఎండబెట్టి దానికి ఒక పద్ధతి ప్రకారంగా మంత్రం చెప్పి స్వీకరిస్తారు. మంత్రం చెప్పి స్వీకరించి దాన్ని ఆ ఎండబెట్టి తర్వాత మళ్ళీ హోమం చేసి దానితో వచ్చినటువంటి బూడిదను, అది ఇప్పుడు విభూతి. ఎవరు?
కాబట్టి ఈ సకల భూతముల హృదయములలో నేనే ఉండి నేనేం చేస్తున్నాను ఇప్పుడు? ఆ భూతముల యొక్క మొదలు నేనే. మొదలు నేనంటే ఆ భూతములు ప్రకటింపబడుట నా వలననే, నిలబడి ఉండుట నా వలననే, అంతమగుట కూడా నా వలననే. అంటే అక్కడ చూడండి, ఈ భూతములన్నీ ఇక్కడ ప్రకటింపబడుతున్నాయంటే వాడి కర్మ వచ్చింది కదా, అంతఃకరణములు వచ్చాయి కదా. ఇక్కడ ఈ అంతఃకరణములనేటువంటివి జీవరాశులు. ఇప్పుడు ఇక్కడ ఏ ఏ అంతఃకరణం ఉన్నదో, అంతఃకరణం అంటే వాడి మనస్సు, వాడి మనస్సు తయారు చేసుకోవడం వాడే తయారు చేసుకున్నాడు. భగవంతుడు తయారు చేయలేదు, వీయుడు తయారు చేసుకున్నటువంటిది అంతఃకరణం. ఇలా వీయుడు తయారు చేసుకున్నటువంటి అంతఃకరణము, దానిలో ఉన్న వాసనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రకటింపబడుట. ప్రకటింపబడుట అంటే అవి అజ్ఞాన స్థితిలో ఉన్నప్పుడేమో అణిగి ఉంటాయి. అజ్ఞాన స్థితిలో నుంచి ఇప్పుడు పైకి రావాలనంటే అక్కడ ఆ చైతన్య ప్రభావము చేత ఇప్పుడు అవి పైకి వచ్చినాయి. మళ్ళీ వాటికి ఉనికి ఉండాలంటే, అంటే ఇప్పుడు అంతా వ్యవహారం చేయాలనంటే అప్పుడు కూడా చైతన్యాశ్రయమై జరుగుతున్నాయి. ఆ తర్వాత తిరిగి లయించాలంటే మళ్ళీ తిరిగి చైతన్యములుందే లయించుచున్నవి. కాబట్టి అందుకే ఇక్కడ చెప్తున్నాడు, అహం ఆత్మ, నేనే ఆత్మస్వరూపముగా, నేనే ఆత్మస్వరూపముగా సకల భూతముల హృదయములయందు ఉండి ఆ సకల భూతముల యొక్క వాసనలు ఏవైతే ఉన్నాయో ఆ వాసనలన్నింటినీ నేను నా ఆధారముతో అవి ప్రకటింపబడుచున్నవి. ఏమంటే మన ఇంట్లో ఫ్యాన్ ఉంటుంది, లైట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అవి ఉన్నంత మాత్రాన అవి వాటంతట అవి తిరుగుతూ ఉంటాయా? వాటంతట అవి తిరుగుతాయి ఎప్పుడైనా? ఎప్పుడు తిరగవు. ఎప్పుడు తిరుగుతాయి? వాటిని ఉపయోగించుకోవాలని అనుకుండేవాడు వెళ్ళి స్విచ్ వేస్తే అప్పుడు అవి పనిచేస్తాయి. వీడు స్విచ్ చేసినంత మాత్రాన వీడు స్విచ్ చేసిన దానికి తిరిగినాయా? స్విచ్ చేసిన దానికే తిరిగింది. అవే వెనకాల కరెంటు ఉన్నది, ఆ కరెంటును వీడు స్విచ్ వేసి దాన్ని ప్రకటింపచేస్తున్నాడు. ఈ పాయింట్ అర్థమవుతుంది కదా. అంటే ఈ ఈ అహంకారం అనేటువంటిది ఉందే, అహంకారం ఇప్పుడు జీవుడు అహంకార రూపంగా, అంటే మనస్సు, బుద్ధి, చిత్త అహంకారాలు ఉన్నాయి కదా, దాంట్లో అహంకార స్వరూపంగా ఉందే కర్తృత్వ భావనతో ఉండుటయే అహంకారం. ఈ వాసనలన్నీ కలిసి అహంకార రూపంగా కూడా ఉంటాయి. ఈ వాసనారూపంగా ఉన్నటువంటిదంతా కలిపి ఇప్పుడు ఇక్కడ కర్తృత్వ భావనతో నేను చేస్తున్నాననేటువంటి భావనతో చేస్తుందే అదే అహంకారం. దానినే జీవుడు అని అంటారు. అది జీవుడు. అహంకారము ఎప్పుడు ఉంటుంది కాదు, ఎప్పుడు ఉండేది కాదు. అది అజ్ఞానం ఉన్నంత వరకు అహంకారం ఉంటుంది. అజ్ఞానం తొలగిపోతే అహంకారం మటుమాయమైపోతుంది. అహంకారము ఎప్పుడైతే తొలగిపోయిందో అప్పుడు ఉన్నటువంటిది ఏదో అదే స్పష్టంగా ప్రకటమవుతుంది. కాబట్టి ఇప్పుడు సకల జీవులు ప్రకటింపబడుతున్నాయంటే ఆ సకల జీవుల ద్వారా ఇక్కడ నేను చేపిస్తున్నాను అనే అర్థాన్ని తీసుకుంటారు కొంతమంది. అట్లా చెప్పని కూడా చెప్తారు. అట్లా కాదు. సకల జీవుల్ని నేనే ఉండి వెనకాల ఎవరు ఆ వెనకాల అదేది కీలు బొమ్మలు ఆట ఆడించేటట్లుగా ఆ కీలు బొమ్మలను ఆడించేటప్పుడు వెనకాల ఒకడు ఉంటే ఇవి ఆడుతూ ఉంటాయి. ఆ విధంగా ఏమన్నా ఆడుతున్నారని అనుకుంటారంటే అట్లా కాదు. వెనకాల నేనే ఆధారంగా ఉండి వాళ్ళ సంస్కారములను అనుసరించి ఆ సంస్కారములు ప్రకటింపబడేట్లుగా నేను చేస్తున్నానే కానీ నాకు వీటికి ఏమీ సంబంధము లేదు. బాగా అర్థం చేసుకోవాలి ఇక్కడ, లేకపోతే చాలా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ద్వైత సిద్ధాంతం వాళ్ళు, విశిష్టాద్వైత సిద్ధాంతం వాళ్ళు ఏం చేస్తారో తెలిసిన,
ఆ, వీటన్నిటిని నిలబెట్టి ఉండేటువంటిది ఈశ్వరుడే. ఈశ్వరుడు అని ఆడంటారండి నారాయణ వాళ్ళు అట్లా అనరు. అంతా నిలబెట్టి ఉన్నటువంటిది నారాయణుడు. ఆ నారాయణుడే ఇప్పుడు ఈ జీవుల రూపంగా అందరి హృదయాలలో ఆత్మస్వరూపంగా ఉండి ఇవన్నీ నడిపిస్తూ ఉండేది నారాయణుడే. అంటే వీడికి కళ వచ్చిందనుకో, కళ వచ్చేట్లుగా చేసింది నారాయణుడే. వీడు రోడ్డింటి పోతా అంటే కింద పడినాడు అనుకో, దెబ్బ తగిలిందనుకో, వాడిని కింద పడి దెబ్బ తగిలేట్లుగా చేసింది నారాయణుడే. చూడండి ఎట్లా ఉండదు. ఇంకొకనికి లాటరీ తగిలింది, వాడికి మాత్రం లాటరీ తగిలేట్లుగా చేసింది నారాయణుడే అంటాడు. ఏమండి, వాడికి లాటరీ తగిలేట్లు చేసి వీడు కింద పడి యాక్సిడెంట్ అయ్యేట్లుగా చేసింది నారాయణ అంటే వీనిపైన నారాయణుడికి కక్ష, వాడిపైన ఏమన్నా మేనత్త కొడుక? చెప్పండి. ఈ ద్వైతులు విశిష్టాద్వైతులు ఇలా చెప్తారు. అట్లా కాదు, అట్లా కాదు. ప్రారంధం అవుతుంది కదండి. అవును, ఆడ వెనకాలన్నటువంటిది వెనకాల చైతన్యం ఉండి, అందుకే ఇక్కడ ఉదాహరణ చెప్పాం కదా, లైట్ ఉంది, లైట్ ఉంది, లైట్కి వెనకాల కరెంట్ ఉంది, అయినా స్విచ్ వేస్తేనే అది పనిచేస్తుంది. ఆ స్విచ్ వేయడం అనేటువంటిది ఉంది, అది అహంకారం, వాడి కర్మ. ఈ అహంకార రూపంగా ఉన్నటువంటి దాంట్లో నుంచి వాడి వాసనలు ప్రకటమగుచున్నవి. అలా ఈ వాసనలు పనిచేయాలంటే వెనకాల ఉన్నటువంటి నా వలననే అవి పనిచేయుచున్నవి, అది తెలుసుకో అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం చూసామని అనుకోండి, ఇప్పుడు విగ్రహంలో భగవంతుడు ఉన్నాడా? ఈ సకల జీవుల యందు భగవంతుని యొక్క తత్వం చాలా స్పష్టంగా ప్రకటమవుతా ఉందా అంటే సకల జీవులు యందు సకల జీవుల యందు చాలా స్పష్టంగా ప్రకటమగుచున్నది. విగ్రహమునందు ప్రతిష్ట రూపంగా వీళ్ళు చేసుకున్నారు, కానీ అక్కడ నిజం మాట్లాడితే ఏముందండి అక్కడ? నిజం మాట్లాడితే ఏముంది అక్కడ? విగ్రహం ఉంది, విగ్రహం అంతే. సరే, సకల ప్రాణుల హృదయము లోపల నిలిచి ఉన్న నన్ను నిరంతరము ధ్యానించవలను. ఆ విధముగా ధ్యానించుట చేత గాని వ్యక్తి ముందు చెప్పబోయే ఆదిత్యాది తత్వముల యందు నన్ను ధ్యానించవలను. ఇప్పుడు ఈ ప్రకారంగా తెలుసుకో, ఈ ప్రకారంగా నేనే సకల జీవుల యందు ప్రకటింపబడుచున్నాను. ఇప్పుడు నువ్వు చూసినావని అనుకో, ఇప్పుడు ఈశ్వరుణ్ణి ఎక్కడెక్కడ చూడాలి? నువ్వు కళ్ళు తెరిచినా ఈశ్వరుడే, కళ్ళు మూసుకున్నా ఈశ్వరుడే. కళ్ళు తెరిచినావని అనుకో, ఎదురుగా ఉండేదంతా ఈశ్వరుని యొక్క స్వరూపం ప్రకటమవుతుంది. కళ్ళు మూసుకున్నావని అనుకో, నీ శరీరములోనే ప్రకటమవుతుంది. ఇది ఈశ్వరుని యొక్క వైభవమును గుర్తించుట. అయితే ఇది అందరికీ సాధ్యం కాదు, ఇది అందరికీ సాధ్యం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళ వాసన ప్రభావము చాలా తీవ్రంగా ఉన్న కారణం చేత వీళ్ళకు ఆ స్థితి వంట పట్టదు. అందువలన వాళ్ళ కొరకు నేనేం చేస్తున్నానంటే, వాళ్ళ కొరకు ఇంకొక తక్కువ స్థాయిలో ఉండేటువంటి విభూతులను నేను చెప్పుచున్నాను. ఇంతవరకు చెప్పినది ఉన్నతమైనటువంటి ఉపాసన, దీన్ని ఉపాసన అంటారు. ఇది ఉపాసన, భక్తి. ఉపాసన అన్న భక్తి అన్న ఒకటేనండి. కానీ భక్తి అంటే మనోళ్ళు బొట్లు పెట్టి వెనకాల జుట్టు ఒకటి పెట్టి, వీడు వేసుకునే డ్రెస్సు కీపాస్ పంచగుట్టు కట్టి పైన కండువా వేసుకొని ఇట్లా ఉంటేనే వీడు భక్తుడు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అది కూడా భక్తియే, భక్తిలో అదొక భాగం అంతే. అది నిజమైన భక్తి అని చెప్పుటలేదు. నిజమైన భక్తి ఏమిటి అంటే భక్తి అన్న ఉపాసనన్న. ఇక్కడ ఏంటంటే భక్తి ఉపాసన, ఉప ఆసన. ఉప అంటే సమీపే,
ఆసనం. సమీపములోనికి వెళ్ళుట, సమీపములో ఆసీనుడై ఉండుట. ఎవరి సమీపంలో ఆసీనమై ఉండుట? భగవంతుని యొక్క తత్వమును తెలుసుకునే దాని కొరకు ఆ భగవంతుని యొక్క తత్వము దగ్గరికి వెళ్ళి ఉండుట. దీనిని ఉపాసన అంటారు, దానిని భక్తి అని అంటారు. అంతేగాని ఇప్పుడు ఇంతవరకు చెప్పుకున్నామే, రోజు గుడికి వెళ్ళినంత మాత్రాన భక్తుడైపోడు. 12 జాగాలలో బొట్లు పెట్టుకున్నంత మాత్రాన భక్తుడైపోడు. భక్తుడంటే సకల జీవుల యందుండేటువంటి హృదయమునందు ప్రకటింపబడుతున్నటువంటి ఏ తత్వం ఉన్నదో ఆ తత్వాన్ని తెలుసుకునేటువంటి వాడు, తెలుసుకొని ఇది ఈశ్వరుని యొక్క వైభవం అని అలా భావించి వారితో వ్యవహారం చేసేటువంటి వాడు ఇప్పుడు నిజమైనటువంటి ఉపాసకుడు. అంతేగాని భగవంతుడిని పట్టుకునేదానికి ఈ ఉండే ప్రదేశం విడిచిపెట్టి నేను ఎక్కడికో పోతాను, నేను హిమాలయాలకు వెళ్తాను, లేకపోతే ఇంకెక్కడన్నా అడవుల్లో గుహల్లోకి వెళ్తాను, అక్కడ పోయి కూర్చొని నేను తపస్సు చేసుకుంటాను అని అంటాడు. చూడండి, అది తెలిసిన వాడు చెప్పే మాట కాదు. అది తెలిసిన వాడు చెప్పే మాట కాదు. తెలిసిన వాడు చెప్పే మాట ఏం చెప్తున్నాడు? సకల జీవుల హృదయముల యందు, సకల జీవుల హృదయములు, నువ్వు ఏదైనా తీసుకో, అన్ని జీవుల హృదయముల యందు ప్రకటింపబడుచున్నటువంటి ఆ తత్వం ఏదుందో అదే నేను. ఇలా తెలుసుకున్నటయే నిజమైనటువంటి ఉపాసన. అంటే ఈశ్వరుని దగ్గరికి రావడం అనేటువంటి ప్రయత్నంలో వీడి బుద్ధిలో కొద్దిగా పరిపక్వతని చెందుచున్నాడు అని అర్థం. తన హృదయమునందే ఉన్నటువంటిది ఆత్మస్వరూపం ప్రకటమగుచున్నది, అదే నిజమైనటువంటి స్వరూపము, అంతటా ఉన్నటువంటి ఆత్మస్వరూపమే ఈ హృదయములో ప్రకటింపబడుచున్నది అని తెలుసుకునే సామర్థ్యం ఇంకా రాలా వాడికి. వాడు తెలుసుకోవడం అంటే కేవలం బుద్ధితో వింటున్నాడు, తెలుసుకున్నాడు, అంతవరకు బాగానే ఉంది, కానీ అనుభవంలోకి వచ్చిందా? రాలేదు. అలా అనుభవములోకి తెచ్చుకునుట కొరకు ఇప్పుడు ఆ ఈశ్వర తత్వాన్ని దర్శిస్తూ ఈశ్వర భావనలోకి పోతున్నాడు. అంటే ఏంటి? శత్రువు ఒకడు ఉన్నాడు అనుకోండి, అది ఇంతవరకు శత్రువు, కానీ ఇప్పుడు ఏం చేస్తాడు? ఆడ ఉండేది శత్రువు కాదు, ఆడుండేది ఎవరు? ఈశ్వరుడు. ఆడ ఈశ్వరుని వైభవం ప్రకటమగుచున్నది. మరి శత్రువు వాడి యొక్క సంస్కారములు శత్రువుగా ఉన్నాయి, కానీ ఇప్పుడు నేను సంస్కారాలు చూడను, అక్కడ ప్రకటమగుచున్నటువంటి చైతన్యమును నేను చూస్తాను. అంటే ఇప్పుడు ఏమవుతుంది? వీడు సంస్కారాలను దూరంగా పెట్టి అక్కడ ఉండే ప్రకటమవుతున్నటువంటి ఈశ్వరుని యొక్క వైభవమును చూస్తున్నాడు, ఈశ్వర వైభవాన్ని పట్టుకుంటున్నాడు. వీడికి స్పష్టంగా అనుభవంలో లేదు. అనుభవములో లేకపోయినా శాస్త్రం చెప్పింది గురువు చెప్పినాడు. అందువల్ల నేనేం చేస్తాను? గురువు వేదవాక్యం అవి రెండింటిని నేను పట్టుకొని ఇది సత్యం, ఇక్కడ సకల జీవుల యందు ప్రకటమగుచున్నటువంటిది ఈశ్వరుడే, కాబట్టి వాడు శత్రువు అయినప్పటికీ నేను శత్రు భావనతో చూడను. చూడండి ఎట్లా ఉందో. తర్వాత మిత్రుడు అనుకో, వాడు కూడా మిత్రుడు అనే భావన కాదు. అక్కడ ప్రకటమగుచున్నటువంటిది ఈశ్వరుని యొక్క వైభవం ప్రకటమగుచున్నది. ఈశ్వర వైభవము ప్రకటమగుచుండగా నేను ఈశ్వర వైభవమును చూస్తాను. వాడి సంస్కారములను అనుసరించి ఒకడు మిత్రుడుగా, ఒకడు శత్రువుగా, ఇంకో విధంగా అట్లా ఉన్నారే కానీ వీళ్ళందరూ ఆ సంస్కారములను బట్టి అవి ఉన్నాయి, కానీ అవి నిజమైనవి కాదు. సంస్కారములు కొంతవరకు ఉంటాయి, వాళ్ళ సంస్కారములు వెళ్ళిపోతాయి, కానీ చైతన్యం ఎప్పుడూ ఉండేటువంటిది. ఆ చైతన్య స్వరూపమే నేను అని ఇప్పుడు చాలా స్పష్టంగా గ్రహించి దానిని ఉపాసన చేస్తాడు. అంటే దాన్ని పట్టుకుంటాడు. దృఢము కాకుండానే దృఢమగుట కొరకు పట్టుకొనుటను ఉపాసన. వాడికి దృఢం కాలేదు, దృఢమయ్యే దాని కొరకు ఇప్పుడు ఏం చేశాడు? వీడు దానిని అలా పట్టుకుంటున్నాడు, దానిని ఉపాసన అంటాడు. తనను తాను. అవును, అంతే. కాబట్టి
అది ఉపాసన అవుతుంది, అది భక్తి అవుతుంది, అది నిజమైన భక్తి, అది నిజమైన ఉపాసన. అదే చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ భగవంతుడు. ఇది 10, 11, 12 ఇంకా 2 అధ్యాయాలు ఉన్నాయి. అంటే ఈ 2వ షట్కం ఏదైతే ఉన్నదో ఇది భక్తి షట్కం. షట్ అంటే 6 అధ్యాయాలు భక్తిని గురించి బోధిస్తున్నాయి. భక్తిని అంటే ఇక్కడ ఉపాసన. కర్మ భక్తి రెండు కూడా కర్మలో సంబంధించినటువంటివే. కర్మ ఉపాసన, నువ్వు ఉపాసన అన్నాను, భక్తి అన్నాను, ఏదైనా అనొచ్చు. కర్మ ఉపాసనలు అవి రెండింటిని విడదీసినట్లుగా ఉన్నాయి, కానీ రెండు వేరు వేరు కాదు, అవి రెండు ఒకటే. అయితే జ్ఞానభక్తి అని ఒకటి ఉంది. జ్ఞానభక్తి అని అంటే అది ప్రేమీ భక్తి, అది ప్రేమి భక్తి. ఇది స్వార్థ భక్తి. ఇది భగవంతుణ్ణి ఆశ్రయిస్తున్నాడు అంటే ఎందుకు ఆశ్రయిస్తున్నాడు? ఎందుకు ఆశ్రయిస్తున్నాడు? ఏదో ఒక కోరికతో ఆశ్రయిస్తున్నాడు. అది స్వార్థ భక్తి అవుతుంది. ఈ స్వార్థ భక్తి అనేటువంటిది కర్మలోకి సంబంధించినటువంటిది. ప్రేమ భక్తి అనేటువంటిది ఉందే, అది జ్ఞానభక్తులకు సంబంధించినది. అందుకని భక్తి అని మధ్యలో పెట్టినారు, దాన్ని ఉపాసన భక్తి అని అంటారు. ఈ ఉపాసన అనేటువంటిది జ్ఞానతత్వము కూడా ప్రకటమైనప్పుడు ప్రేమ రూపంగా ప్రకటమవుతుంది. ఆ ప్రేమ రూపంగా ప్రకటమవుతూ ఉందే, దానినే ఇక్కడ భక్తి అని అన్నారు. ఆ భక్తి నిజమైనటువంటి భక్తి, అంటే జ్ఞానపూర్వకమైనటువంటి భక్తి. ఇది స్వార్థపూర్వకమైనటువంటి భక్తి. ఈ స్వార్థపూరితమైనటువంటి భక్తి కర్మలో చేరినటువంటిది. దేవుని దగ్గరికి వెళ్ళి, స్వామి నా కొడుకు ఉద్యోగం రావాలా, వాడు బాగుండాలా అని కోరుకున్నాడు అనుకో. ఇప్పుడు ప్రార్థించిందేమో భగవంతున్నే, కానీ ఏమని ప్రార్థించినాడు? స్వార్థంతో ప్రార్థించినాడు. ఈ స్వార్థంతో ప్రార్థించినాడు కాబట్టి ఇది కర్మ కిందకి వస్తుంది. వాడు ఏదో కోరుకున్నాడుగా, అదే అలా కోరుకోకుండా ఆ భగవద్ వైభవమును చూస్తూ, ఆహా ఎంతటి గొప్ప తత్వం, ఎంత స్పష్టంగా భగవంతుని యొక్క వైభవం ప్రకటింపబడుచున్నది. చూడండి, దేశత కాలత వస్తుత పరిచ్ఛేద రహిత అద్వితీయ బ్రహ్మ ఆత్మస్వరూపం నిరంతరం సమ్యక్ ఆవిర్భూయాత్. దేశము రూపంగా, కాలరూపంగా, వస్తువు రూపంగా, ఇలా అన్నింటి రూపంగా ప్రకటమగుతూ ఉన్నది అదే. ఇలా దేశము కానిది, కాలము కానిది, వస్తువు కానిది. అది దేశమా? అది కాదు. ఆత్మస్వరూపం దేశం కాదు, వస్తువు కాదు, కాలం కాదు. అయితే దేశము రూపంగా, కాలం రూపంగా, వస్తువు రూపంగా కూడా ప్రకటమవుతున్నది కూడా ఆ యొక్క స్వరూపమే. ఇలా వాడు చూస్తూ ఆ వైభవమును స్మరిస్తూ ఉన్నాడు అని అనుకోండి, అది ఎంత గొప్పది. అది చూడండి ఎట్లా ఉందో. ఇది జ్ఞానభక్తి, ప్రేమ భక్తి అవుతుంది. ఇంతవరకు ఈ రూపంగా చెప్పి, ఇలా గ్రహించే సామర్థ్యము లేని వాళ్లకు, ఇలా గ్రహించే సామర్థ్యము లేని వాళ్ళకి ఒక్కొక్క రూపంగా, ఒక్కొక్క విభూతి రూపంగా, అంటే ఒక్కొక్క ఉపాధి రూపంగా, ఆ ఉపాధిలో ఎక్కడెక్కడ ఎలా ఉన్నానో నేను చెప్తాను. దానిని చూసి ఇంకా అక్కడంతా కూడా నువ్వు నన్ను గ్రహించవచ్చు అని భగవంతుడు ఇంకా 21వ శ్లోకం నుండి ఆదిత్యానామహం విష్ణు అని చెప్పడం ప్రారంభిస్తున్నాడు. దాన్ని మనం రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. असतो मा सद्गमय
ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सत् ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये शंभो शंकर जय सीताराम हरि ओम तत्सत् ओम हरि ओम ओम